ఈ మధ్య ప్రొడ్యూసర్లు చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని కలిశారు. పెద్ద హీరోల ప్రమేయంతో ఈ ఇష్యూ ఏమైనా ఆగే అవకాశం ఉందా? అంటే పెద్ద హీరోల్ని మనం అంటున్నాం కానీ వాళ్ళ రెమ్యునరేషన్ గురించి చాలా డిస్కషన్ వస్తుంది. హ్మ్. వాళ్ళు రెమ్యునరేషన్ ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని అడుగుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం చెప్తాను నేను. హీరోకి తగ్గాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా. ఎందుకంటే హీరో తన ఫేస్ వాల్యూకి డబ్బు ఇంత ఉంది. అవును. మీరు వద్దు అంటే యాజ్ అ నిర్మాత ఇంకో నిర్మాత వెనక రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి. అవును. అతను వద్దని ఇంకోటి ఉన్నాడు. డిమాండ్ సప్లైలో అంత క్రేజ్ ఉన్నప్పుడు అతను దిగెందుకు రావాలి? పాయింట్ నెంబర్ 1. ఎందుకంటే నేను ఇవ్వడం పెయిన్ఫుల్ అయినా చెప్తున్నా, అతని పరిస్థితుల్లో దిగి రావక్కర్లేదు. ఇంకొకటి అట్ ద సేమ్ టైం హీరోలకి రెమ్యునరేషన్లు వదిలేసిన ఎన్ని సినిమాలనే మీకు తెలియదు చాలా ఉన్నాయి. అవును. చాలా హీరోలు బయటికి రారు. వాళ్ళు చాలా సినిమాల్లో పీకల మీద కూర్చొని వసూలు చేసే నిజంగా అంత ఉండదు. అవును. సినిమా పోయింది బాబు, ఇలా ఉంది, మరి ఇలా రావట్లేదు బాబు అంటే ఏమంటారు చెప్పండి? సరే చూద్దాంలే, నెక్స్ట్ సినిమా ట్రై చేయండి. ఫ్రీగా చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. నేనేదో వాళ్ళ వైపు మాట్లాడుతున్నాను కాదు, రెండు తెలుసు కాబట్టి చెప్తున్నా. కొన్ని సినిమాల్లో వాళ్ళకి రాలేదు చేతికి. కానీ కొంతమంది హీరోల గురించి విన్నాను సార్. డబ్బింగ్ కి రావాలంటే నా పేమెంట్ క్లియర్ చేయి అన్న హీరోలు కూడా అది ఉంటారు. ఇప్పటికీ ఉంది. ఉమ్. ఇప్పటికీ ఉంది. ఉమ్. కొందరు కమెడియన్స్ ఉన్నారు, కొందరు యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఎందుకు చేశారు నేను అడిగా కూడా వాళ్ళు. మా దగ్గర బౌన్స్డ్ చెక్స్ ఎన్ని ఉన్నాయి చూపించనా అన్నారు వాళ్ళు. ఎన్ని ఉన్నాయో చెప్పను. ఈ ఇండస్ట్రీలో సాత్వికంగా ఉంటే కుదరదు, ఇలా ఉంటేనే అవుతుంది. నేను చెప్పి బయటికి వెళ్ళాక నా మొహం చూడడం నాకు రాదు అని వాళ్ళ వెర్షన్. నిజాలు నాకు తెలియదు. నాకు ఇప్పటిదాకా నేను చేసిన యాక్టర్లు అందరూ, నా వాళ్ళందరూ కూడా నాకు సపోర్టివ్ ఉన్నారు. పైగా నేనేంటంటే ఇవాళ సాయంత్రం 5 లోపల ఇవ్వాలంటే 4:45కి చేతిలో పెట్టేస్తా. నాకు ఇప్పటిదాకా ఆ విషయంలో ఏ రోజు ఆ రోజు కూడా కొంచెం ప్రాబ్లమేటిక్. కొందరంటే వీక్లీ వన్స్ ఇస్తామంటారు. అంటే వాళ్ళకి వీక్లీ వన్స్ అనేది వాళ్ళకి ఆ ఫండ్ వారానికి వస్తుంది. వారానికి అనుకున్న ఈ వారం ఖర్చు నాకు ఇంత అని వాళ్ళకు ఉంటుంది. ఏదో ఈ 75 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్ ఖర్చు అనుకోండి. ఈ వీక్ నాకు ఇంత పేమెంట్ వస్తుంది, ఆ రోజు తీసేసుకోండి. కొందరు నాకు డైలీ రావాలి అంటారు. కొందరు అది ఇవ్వందే సెట్లో అడుగు పెట్టననే వాళ్ళు ఉన్నారు. క్యారవాన్ దిగమనే వాళ్ళు ఉంటారు. రకరకాల మనుషులు, వ్యక్తిత్వం బట్టి వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్స్ బట్టి. నేను అడిగేది ఏంటంటే సార్, ఈ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి నిర్మాతలు తమ ఇబ్బందులు చెప్పారు కదా. పెద్ద హీరోలు రంగప్రవేశం చేయడం వల్ల ఇష్యూ ఏమైనా తగ్గుద్దా, ఇది ఏమైనా కొలిక్కి వస్తుందా అన్నది. అంటే వాళ్ళు కూడా దీనికే లొంగాలుగా. ఈ వర్కర్లు యూనియన్ చిరంజీవి గారి దగ్గరికి అన్నయ్య మా కడుపు మీరు ఆలోచించండి అన్నయ్య అంటే, మినిస్టర్ గారు ఎలా కరిగారో ఈయన కూడా అలాగే కరుగుతారు. అక్కడ అల్టిమేట్ గా అక్కడ స్పందించేది ఒక మనిషి, ఒక హ్యూమనే. అక్కడ చిరంజీవి గారు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, అక్కడ కందులు దుర్గేష్ గారు కావచ్చు, మన మంత్రివర్యులు లోపల ఉన్నటువంటి మానవత్వమే స్పందించాలి. అది జరిగినప్పుడు వాళ్ళకి ఎంత బెనిఫిట్ నేను చేయగలను అని ఆలోచిస్తారు. మనం 100% కార్మిక సోదరులు లేనిదే సినిమా ఇండస్ట్రీ లేదు. మోస్ట్ హార్డ్ వర్కింగ్ వాళ్ళండి. అందరికన్నా ముందు వస్తారు, అందరికన్నా లాస్ట్ ఇంటికి వెళ్తారు. మనం ఉన్న టైంలో కాఫీలు టీలు అందిస్తుంటారు. ఓ పక్కన లైట్ పెడుతున్న టైంలో ఆ వేడి ఉంటుంది, పైకి ఎక్కుతారు, హైట్, అన్ని రిస్కులు, అన్ని ఫీల్డ్స్ 24 క్రాఫ్ట్స్ చేస్తారు. ఇంత బాగున్నది ఎటొచ్చి సినిమా ఇండస్ట్రీ టఫ్ సిచ్యువేషన్, ఓటమి ఎక్కువ చూస్తున్న రోజుల్లో సడన్ గా వేజెస్ ఇంత పెంచమని అడగడం, ఈ టైంలో పెంచమన్నారు. వీళ్ళు 5 పైసలు పెంచమని అనుంటే నేను డెఫినెట్లీ అది కరెక్ట్ కాదేమో అనేవాడిని. వాళ్ళు ఒక దీనికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇది తక్కువ అంటున్నారు, ఇంకోళ్ళు కూడా పెంచమంటున్నారు. మరి వాళ్ళ మధ్య డివైడ్ ఏంటో తెలియదు. ఇప్పుడు వాళ్ళు చేయాల్సింది మా దగ్గర రావడం కాదు, మీరు అందరు కలిసి మాట్లాడుకుని వయామిడి ఒక ఫిగర్ చెప్పండి, అందరికి ఎంత ఉందో. ఫస్ట్ మీరు యూనియన్ కూర్చొని మాట్లాడుకుని ఒక రేట్. ఇప్పటికీ అదే చెప్తాను నేను అనేది ఒకటే, మీరు అందరు కలిసి ఒక ఎక్స్ ఫిగర్ తీసుకోండి, 10, 15, 12 వాట్ ఎవర్. 1000 రూపాయలైనా, 500 6,000 రూపాయలైనా కానీ ఒకటే పర్సెంటేజ్ అందరికి పెరుగుతుంది. లోపల ఫీల్ లేదు. ఇన్నాళ్ళ నుంచి వాళ్ళ మధ్య అది ఉంది, నువ్వు 3 నేను 6 అని. సో వాళ్ళందరూ సమానంగా ఒకే పర్సెంటేజ్ పెరిగితే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు.